కొనాలి, అవి చేయాలి, ఈ చేయాలని ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ పని చేయడానికి చేతులకి చేత కదంట. ఎవరైనా పెడితే తినాలని చూస్తాడంట. ఎవరు? ఎప్పుడు తల్లిగారు సొమ్ము తినాలా అని ఆలోచన ఉంటుంది, అత్తగారు సొమ్ము తినాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళు కష్టపడి స్వతహాగా బతకలేరు. వీళ్ళని అంటున్నాడు సోమరోళ్ళు అని. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నారు. హల్లెలూయా. ఏమంటున్నారు? సోమరోళ్ళు. పక్కింటి ఆమె బంగారం చేయించుకుంది పిల్లకి. పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు. పక్కింటి ఆవిడ బంగారం చేయించుకుంది, వాళ్ళ అమ్మ చేయించింది, నువ్వు చేపిస్తావా చేపించవా అని పోడు. పక్కింటోళ్ళు ఆ ఫంక్షన్ చేశారు, పిల్లగాళ్ళకి పక్కింటోళ్ళు ఈ చేపించారు, అవి చేపించారు, మా పిల్లలకి చేపిస్తావా చేపివా? వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి చేయించారు, మళ్ళీ లేని వాళ్ళ పరిస్థితి అవన్నీ నాకు అనవసరం. నువ్వు తల తాకట్టు పెట్టైనా సోమరిపోతులు, కష్టపడి పని చేయడం చేత కాదు, ఇంట్లో దగ్గర కూర్చొని ఇవన్నీ ఆలోచనలన్నీ చేస్తూ వ్యసన పడుతూ బాధపడుతూ లేనిపోని రోగాలు తెచ్చుకుంటారు సోమరిపోతులు. ఆడైనా మగైనా వీళ్ళకి ఏ ఆలోచనలు ఉంటాయి? పని చేద్దామని కష్టపడదామనేది ఉండదు. పక్కింటి నుంచి ఎట్ట తెచ్చుకుందామని ఆలోచన ఉంటుంది. పక్కనోడు ఎవడు పెడతాడు? ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, రోజు పెడతారా? కొంతమంది అల్లులు ఉంటారు, ఎంతప్పటికీ అత్తగారి ఇంటి మీదనే ఆశ. వాడు పని చేయడు, కష్టపడి స్వతహాగా కష్టపడి సంపాదించుకోవడం చేత కాదు. పక్కనేంది అత్తగారింటి కాంచి జనిగలాగా పీడిస్తుంటాడు. బిడ్డని బాధ పెడితే అత్తగారు ఏం చేస్తారు? వీడితో పోడెందుకు లేని తిట్టుకున్నో గునుక్కున్నో సనుక్కున్నో తెచ్చి ఆడబడేస్తారు. ఇటువంటి సోమరాల గురించి చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే అటువంటి వారితో నువ్వు సావాసం చేయకురా నాయనా అంటున్నాడు. సోమరుడు కంటే సోకులు ఎక్కువ ఉంటాయి, పని చేయడం చేత కాదు కానీ సోకులు ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నాడు. కొంతమంది దైవ సేవకులు ఈ మాట అంటారు, సోమరుడికి సోకులు ఎక్కువ. అర్థమవుతుందా? అంటే ఇక్కడ సోమరితనం అంటే అసలు ఏంటంటే ఇక్కడ 24వ అధ్యాయము 33వ వచనములు ఉంది. సోమరుడు ఎలా ఉంటాడంటే ఇంకొంచెం సేపు నిద్రపోవాలి, ఇంకో కొంచెం పరుండకాయ చేతులు ముడుచుకొని ఏమొస్తుందంట? దరిద్రత వస్తుందంట. మరి ఆశలేమో చాలా ఉండయి, కుటుంబంలో దరిద్రత ఉంది. నిద్రపోతా ఎప్పుడు అది నైట్ కాదు, తెల్లారే ముందు ఇంకొంచెం చేపు పండుకుంటా, ఇంకొంచెం చేపు తర్వాత లేస్తా, ఇంకొంచెం చేపు చేతులు ముడుచుకొని పండుకుంటా అని ఏం చేస్తాడు? నిద్రపోతానే ఉంటాడంట. జనాలందరూ తోటి వాళ్ళు ఏం చేస్తారు? లేస్తారు, శుభ్రంగా తల పనులు చేసుకుంటారు, మళ్ళీ వేరే వాళ్ళకి పనులకి వెళ్తారు. ఈ సోమరుడు 10 దాకా కూడా లేవడు. ఏం చేయడు? 10 దాకా కూడా లేవడు. ఎందుకు? నైటు నడిజానికి ముచ్చట్లేస్తారు వీళ్ళు, 11 దాకా ముచ్చట్లేస్తారు. ఎవరు? సోమరోళ్ళు. పగులంతా ఏం పని ఉండదుగా, పని చేయరు కదా. నైట్ 11 దాకా ముచ్చట్లు పెట్టి పొద్దున ఎన్నింటికి లేవాలి? 10 ఎవరైనా పని పిలుస్తారా 11ంటికి? చెప్పండి. 11ంటికి ఎవరైనా పని పిలుస్తారా? పిలవరు. వీళ్ళతో పాటు వాళ్ళందరూ పనులకి వెళ్ళి పని చేసి వస్తారు, కానీ వీళ్ళు లేసాకలే 10 అవుతుంది. ఇసుంటి వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. టైం తప్పిపోయినాక లేతే ఎవరు పని పిలుస్తారు? అయినా సోమరాళ్ళ పనికి కూడా పిలవరు. వాడు చేయడు, ఇంకొకరిని చేయనేడు. కొంతమంది ఉంటారు చేలలో కలుపు తీసేటప్పుడు ముందు పోయే వాళ్ళకి రాళ్ళేస్తారు చేతగాక. ఎందుకు? తీసేమో ఉరుకుతున్నాము ముందు. అగో ఇసుంటే నేను కూడా చూసా. వాడు బాగుపడ్డు, ఇంకొకరిని బాగుపడినాడు. సోమరు వాడి సహవాసం చెయ్యకు అంటుంది లేఖనం. ఎందుకంటే నడిచందానక ముచ్చట్లు పెడతాడు. పక్కనోడు పని చేసుకున్నా, నేను పోయి నిద్రపోతాను, కాసేపు ఆగు, కాసేపు కూర్చో, కొద్దిసేపు అయినాక పోవచ్చులని వీడి సమయం పోగొట్టుకుంది కాక పక్కనోడి సమయం కూడా పోగొడతాడు. అందుకే సోమరు వాని చేను చూస్తేనంట మొత్తం గడ్డి బీడైపోద్దంట. ఏమైపోద్ది? సోమరు వాని చేను ఏమైపోద్ది? ఎందుకైద్ది? నైట్ 11 దాకా ముచ్చట పెడతాడు, 9, 10ంటికి లేస్తాడు. మరి అప్పుడు లేచి ఆడైనా మొగైనా అప్పుడు వండుకొని తిని చేనుకు పోయారికి ఏమైద్ది? బాగా ఎండ అయింది. 1 గంట పని చేస్తారు, అప్పటికే ఆపసాపాలు. చేలో కలుపు కాదు, చేను బాగుపడదు, వాడి మనసు కూడా
బాగుపడదు. ఇక్కడ సోమరు వాని చేను దాటి నేను వెళ్ళగా ఆ మాట రాయబడింది, చదవండి. 24వ అధ్యాయము 30వ వచనములో ఉంటది. ఎవరిదంటయ్యా? సోమరు వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళు తుప్పలను ఉండెను. దాని రాతి గోడ అంటే దాన్ని పట్టించుకోవట్లా. లేచి ఆయన పనులు ఆయన చేసుకుని ఆమె పనులు ఆమె చేసుకునే కల్లా 12 అవుతుంది. అప్పుడు చేనిపోయి ఏం పని చేస్తుంది? కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. వాళ్ళతో సహవాసం చేయగాకురా నాయన లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. వాళ్ళ చేను ఎలా ఉంటుందంట చెప్పండి? బీడు పట్టిందంట. ఎందుకు? సందకాడ సవాలు పొద్దునే దివాలి. ఇది పాత సామెత అన్నమాట. నడిజంకాడ దానికనే ముచ్చట్లు పెడతారు, పొద్దున్నే లేవడానికి చేత కాదు, చేలో కలిపేం పుచ్చిపోద్ది, పక్కన చేనేం పంట పండితే ఈ చేనేం అంతా పూత పోతుంది. ఏంటిది అది? ఏం పూత పూసిద్ది తెలుసా మీకు? గడ్డి అంతా ఇచ్చిపోయి పూతలు పోతాయి. గడ్డి మన పత్తి చెట్ల కన్నా మిరప చెట్ల కన్నా గడ్డి ఎక్కువ అయ్యి మోకాళ్ళు ఎత్తుంటది గడ్డి. ఎవరు చేలయ్యి? సోమరాల చేళ్ళు. వాళ్ళ చేత కాదుగా, చేసుకోవడానికి చేత కాదు. టైం టు టైం పడుకొని పొద్దునే లేచి పనులు చేసుకోవటం వాళ్ళకి వల్ల కాదు. వామ్ము నేను ఆడ చేస్తా. ఆడవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు మహాతల్లులు తెల్లారుజాము 4 గంటలు వేసి వంట చేసుకుని గబగబా వెళ్ళిపోయి చేనంతా శుభ్రం చేసుకొని కలుపు మొక్క కనపడకుండా ఉంచుకుంటారు కొంతమంది చేలు. కొంతమంది ఎలా ఉంటాయంటే గడ్డి మోకాళ్ళు ఎత్తుంటది, పత్తి కంటే కూడా గడ్డి ఎక్కువ ఉంటుంది. అప్పుడు గుర్తు పెట్టుకోవాలి, అది ఎవరి చేను? పంట పండుద్దే, కంపలు మొలుతాయంట. అంటే దాన్ని పట్టించుకోవట్లేదని అర్థం. అందుకే సోమరాలతో సహవాసము చేయకూడదు. ఈ లోక సంబంధమైన పంట విషయం గురించి కాదు, దేవుడు ఆత్మ సంబంధమైన పంట గురించి కూడా చెప్తున్నాడు. నైట్ ఎన్ని గంటలు వండుకుంటాం మనం? 10 లోపల వండుకోవాలి. అర్థమైందా? మాకంటే ప్రార్థనలు ఉంటాయి కాబట్టి 10 కొద్ది దాటుద్ది. తెల్లారుజాము 4 గంటలు వేసి క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారంటే ఇక్కడ రాతి గోడ పడిపోయిందని ఉంది అంటే కంచె లేదు ఆ తోటకి. మన తెల్లారుజామున లేసి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసి మన చుట్టూ ప్రాకారం ఉంచాయని ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు దేవుడు మన చుట్టూ మనం ఏం చేసినా మన చుట్టూ ఎలా ఉంటుందంట? దేవుని యొక్క ప్రాకారం, ఒక కంచె, దేవదూతలు అండగా ఉంటారని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే చురుగ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? తమ పనులు వడివడిగా చేసుకుంటారు, ప్రార్థనకి వరిగా వస్తారు, ప్రార్థన చేయటానికైనా తెల్లవారుజాము లేసి ప్రార్థన చేస్తారు. మరి సోమరిపోతులు ఏం చేస్తారు? నైటు ప్రార్థన చేయరు, ముచ్చట్ల కాడ కూర్చుంటారు, అరుగుల దగ్గర కూర్చొని నైట్ 10 దాటిందానికి ముచ్చట్లు పెడతారు. నైట్ ప్రార్థన క్యాన్సల్. నేను చెప్తున్నానని బాధపడద్దు, నేర్చుకుంటే బాగుపడతావు. యేసు రక్తమే జయం. 10 దానికి ముచ్చట్లు వేస్తారు. 10 తర్వాత ఇంకా అవసరమైతే సినిమాల దగ్గర టీవీల దగ్గర కూర్చొని కాలం అయిపోద్ది. తెల్లారుజామున మెలుకొత్తదా? రాదు. 7 కొట్టిన తర్వాతనే ఏమైనా మెలుకొస్తే అప్పటికి జనాలు మామ ఊడ్చి చల్లుకుంటున్నారో లేకపోతే పక్కన వాళ్ళు పని చేసుకుంటున్నారో ఆయాసంగానో ప్రయాసంగానో లేచి పనులు చేస్తారు. వీళ్ళ జీవితంలో ప్రార్థన ఉండదు. సోమరివాడ, చీమల వద్దకి వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం సంపాదించుకుంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది అన్నమాట. చీమల వద్దకి వెళ్ళు, ఆ ఎండాకాలం అంతా కష్టపడి సంపాదన ఏం చేస్తాయి? మొత్తము కూర్చుకుంటాయి. ఎండాకాలం అంతా కూర్చుకొని వానకాలం అంతా వాటి గూళ్ళలో ఉండి తింటాయంట. వాటిని చూసేనా నువ్వు జ్ఞానం తెచ్చుకో సోమరోడా అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే అవి కూడా కష్టపడుతున్నాయి. వాటికి రాజు లేడు, అధిపతి లేడు, అయినా ఈ చిన్న జీవులైనా ఈ జ్ఞానంతో నడుచుకుంటున్నాయి. అలాగనే మనం కూడా జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కొంతమంది ఉంటారు ప్రార్థన పోదామంటే కొచ్చే బాగులేకపోదాం కానీ ఇంకా ఆరాధన అయిపోలేదుగా, పాటలు ఇప్పుడే స్టార్ట్ చేశారులే, వాక్యం అయిపోయి ముందు నిలబడి మరీ ఉచ్చట చెప్తుంటారు. వీళ్ళకు భయము భక్తి ఇవన్నీ ఏమి ఉండవు. ఎందుకంటే ప్రార్థన జీవితం లేదు. నైట్ 10 లేదు ప్రార్థన, తెల్లారుజామున లేదు. ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? మీకు తెలుసు బాగా. కష్టాలు వచ్చినప్పుడు, అర్థమైందా? కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? అప్పుడు ప్రార్థన చేస్తారు. ఎవరి పనిది? సోమరి వారి
పని. అందుకే దేవుడు అంటున్నాడు వీరు సహవాసం చేయొద్దు అంటున్నాడు. ఆత్మీయంగా వీళ్ళు ఎదగలేరు. శరీరపరంగా ఈ లోక పరంగా వారి సంపద ఏమి వారికి దక్కదు. ఎందుకు? విత్తనాలు చేలో వేసేస్తే పంట పండిద్దా? పండదు. శుభ్రంగా కలుపు బీగాలి, మందులు పెట్టాలి, పైన మందులు కొట్టాలి. ఇవన్నీ చేస్తేనే, దాన్ని క్రమేణా చేస్తేనే అది పంట పండుద్ది. నీ ఆత్మీయ స్థితి కూడా అంతే. ప్రతి దినము నువ్వు లేచి ప్రార్థన చేసి, నీ చుట్టూ కంచె వేసుకొని, మరలా రాత్రి కాలంలో పడుకునేటప్పుడు ప్రార్థన చేసి, దేవుని వాక్యాన్ని విని నిన్ను సిద్ధపరచుకుంటే నీ ఆత్మ కూడా ఫలభరితంగా రేపు దేవుని రాకడలో ఎత్తబడతావు. భూమి ఎలా ఫలించకుండా ఉందో సోమరు వాళ్ళ చేను, వారి హృదయం కూడా ఫలించదు. వారి నోటి మాటలు మానవు, వాళ్ళ ప్రవర్తన. ఎందుకంటే మరి కడగబడట్లేదుగా. సాకలు అని సబ్బు ఉంటుందంట వాక్యం, వాళ్ళు అది వాడరు. లోక సంబంధమైన సబ్బులు వాడతారు. ఏంటి సినిమాలు, సీరియళ్ళు, ముచ్చట్లు, తగాదాలు ఇవన్నీ వాడతారు. కానీ దేవుని వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకోరు. దేవుని వాక్యం అంటే తెల్లారుజామున భయం అయింది. ప్రార్థన లేకపోతే, ఒక్కరోజు లేకపోయినా భయం వస్తుంది. వామ్మో ఈరోజు ప్రార్థన చేయలేదు. మరి వీళ్ళకి అవన్నీ ఏముండవు. వీళ్ళు కేరా పడ్రస్ ఏంటంటే నిద్ర, కళ్ళు మూతలు పడుతుంటాయి కొంతమందికి తెల్లారినాక కూడా. అర్థమవుతుందా? ఇది దరిద్రం. ఏమొస్తుందంట వాళ్ళ ఇంటికి? దరిద్రం వస్తుంది. అందుకే అటువంటి వారితో సావాసం చేయొద్దు. ఇగో ప్రార్థనకు వెళ్తానంటే కొద్దిగా ఆగురా, నేను వస్తానంటే నువ్వు రానైనా వెళ్ళరాటమే. అర్థమవుతుందా? తెల్లారుజామున ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు నైటు 9:30, 10 పడుకోవాలి. కొద్దిసేపు ముచ్చట పెడదా ఉండకూడదు. ఎందుకంటే పక్కనోడు స్వాముడు, వాడు ఎట్టకు పరలోకం పోడు, నువ్వు కూడా బావు. ఏసు రక్తమే జయం. అందుకే సోమరు వాని సహవాసము చెయ్యకూడదు అని లేఖనము సెలవిస్తుంది. ఇక్కడ పంట పండకపోతే ఏం తింటాడండి? దరిద్రుడు అవుతాడు, అప్పులు పాలవుతాడు. అర్థమవుతుంది? వాళ్ళ ఇంటికి ఏమొస్తుందంట? వాయిదల వాడు వచ్చినట్టంట. అప్పులు, దరిద్రం వాళ్ళ ఇంట్లోకి వస్తుందంట. అందుకే అలా ఉండి దరిద్రత తెచ్చుకోవద్దు. దేవుని ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా ఉంటే నీ శరీరానికి రోగాలు వస్తాయి. అర్థమవుతుందా? నీ ఆత్మ బలహీనం అయిపోద్ది. దుష్టుడు నీ దేశపై అగ్నిలో పడేస్తాడు. అందుకే ప్రతి దినము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సోమరులుగా, నిద్రపోతులుగా, నిద్రమత్తులుగా ఉండకూడదు. పెందలకాడ పండుకుంటే పెందలకాడ మెలుకొచ్చుద్ది, లేటుగా పండుకుంటే లేటుగా మెలుకొచ్చుద్ది. అంటే మనము చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. సోమరి వాళ్ళ మనము ఉండద్దు. మొదటి పాయింట్ సోమరితనం, దానివల్ల వచ్చేది దరిద్రత. రెండో చదువుకుందాము. కోపచిత్తునితో సహవాసం చేయకము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం చదువమ్మా. నీవు అని మార్గమును అనుసరించి నీ ప్రాణానికి చాలు. కోపచిత్తంతో సావాసం చేస్తే ఏం జరిగిందంట? పక్కనున్న ప్రాణానికి కూడా ముప్పు వస్తుందంట. ఎందుకు? ప్రతి మాటకు రయ్యను పోయి చేయి పట్టుకుంటారు, కాలర్ పట్టుకుంటారు. కొంతమంది స్త్రీలు అయితే ఏం చేస్తారు? ఇల్లు అమ్మటే జుట్టు పట్టుకుంటారు. చూసా నేను కదా. లేకపోతే ఒకటి పక్కనున్న నిన్ను కూడా పడతాయి దెబ్బలు. నీకు పడతాయి పడవా? కోపచిత్తుడితో సహవాసం చేస్తే నీ ప్రాణానికి ముప్పు అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంట? వాడు ఏం మాట్లాడతాడు వాడికి తెలియదు. వాడు మాట్లాడే ప్రతి మాటకి అది పక్కనున్న నీ మీద కూడా పడుతుంది ఎఫెక్ట్. అర్థమైందా? ఒక దెబ్బేశారనుకో, అయ్యో మనోడని పోతే నిన్ను కూడా మంట పెట్టి ఇద్దరిని కొడతారు. గట్టిగాని కొడతారా కొట్టరా? ఏంది నాకేం తెలియదు అని చూస్తున్నారు. కొడతారా కొట్టరా? కోపచిత్తుడు ఏం మాట్లాడతాడో తెలియదు. తొందరగా మాట్లాడతాడు. చిందర తెగి మొత్తం ఆ రోజుతో తెంపుకున్నట్టు మాట్లాడతారు. కోపములు, ఆవేశములు. అందుకే కోపము అనర్థాలకు దారితీస్తుంది, నష్టానికి దారితీస్తారు. అందుకనే కోపచిత్తంతో సహవాసం చేయొద్దు. వాడు ఉన్నాడంటే దూరంగా ఉండాలి. మనలో ఒక మాట అన్న బాధే. అవునా కదా? దేవుడు నమ్మిన పిల్లలకి మనసు ఎలా ఉంటది? నేను అనుకుంటున్నా మెత్తగా ఉంటుందని. మరి మీ గురించి నాకైతే తెలియదు. యేసు రక్తమే జయం. ఎలా ఉంటది? ఒక మాట అంటే ఎలా ఉంటది? బాధగా ఉంటది. అసలు నేనేమనుకున్నా అన్నారని బాధగా ఉంటది. కోపంగా, ఆవేశంగా ఉన్నవాడికి 4 అంటాడు, 4 అనిపించుకుంటాడు. వాళ్ళకేమి అనిపించదు. అందుకే వాటితో సహవాసం చేయగా నీ ప్రాణానికి
ఉరొస్తుంది. మీరు ఎవరితో సావాసం చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కోపచిత్తంతో సావాసం చేస్తే ప్రాణానికి ముప్పు వస్తుందంట. వీడి చేతులు ఏదుంటే అదే వేస్తాడు. వాడు బానికి అయిపోయినా నీకు తగిలిన నీ ప్రాణం పోద్ది. అందుకే వాళ్ళకి దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 15-18లో కూడా ఉంది. వాడు చాలా కోపిష్ట ఉంటే కలహాలు రేపుతాడంట. ఏం చేస్తాడంట? 15వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఉంది. ఆడేం చేస్తాడు? ఇంకా చాలు. కోపం కలుగునోడు ఏం చేస్తాడు? తగాద చల్లారదు, ఇంకా మంటేస్తా ఉంటాడు. పిచ్చి మాటలనే మాట్లాడతాడు. ఇంకా తగాద ఏమైంది? పెద్దగా అవుతుంది. పెద్దగా అయినప్పుడు ఏమైంది? తగాదలకి నోరు లేచినప్పుడు ఏమైంది? కర్రలు, రాళ్ళు, చేతులన్నీ పని చేయాల్సి వస్తుంది. అందుకే కోపము గలవానితో, కోపచిత్తునితో, క్రోధము గలవానితో నువ్వు సహవాసము చేయకు. ఇంకొక మాట చదువు, 29-22లో కూడా చదువు. ఆ మాట చదువుకుందా? కోపం కలహము రేపును ముంగోపి. చాలు. కోపం మీద ఏం చేస్తాడో తెలియదు, తెలుసా? కోపం మీద ఏం చేస్తాడో తెలియదు. ఆ కోపం మీద ఎవరైనా చంపడానికైనా అర్థమవుతుందా? వెనుక తీయడు. రాయేస్తే ఆమె తల పగిలిపోద్ది, అవునా? కర్రతో కొడితే ఆమె చెయ్యి ఇరిగిపోద్ది. ఆ కోపం మీద వాడు ఏం చేస్తాడో తెలియదు. వాడి పక్కనున్న నీకు ప్రమాదం, నీ ప్రాణానికి ప్రమాదం. వాడు కొట్టినారు, వాడితో పాటు వీడు కూడా వచ్చిండు. కలిసి వీళ్ళిద్దరూ తగా చేయడానికి వచ్చారు. ఏం చేస్తారు? పక్కనున్న నిన్ను కూడా బాధి పెడతారు. అందుకే కోపచిత్తునితో సహవాసము చెయ్యకో అని లేఖనము సెలవిస్తుంది. మొదటిది ఏంటంట? సోమరితో సహవాసం చేయదు. దరిద్రం ఇంట్లో ఉంటది. కోపచిత్తునితో సహవాసము చేయకు. ఎందుకు? నీ ప్రాణానికి ముప్పు వస్తుంది. కోపం ఉన్నవాడు పాపం చేసినా కానీ వాడికి ఏమనిపించదు. కోపంలో ప్రాణం తీయటానికైనా సిద్ధపడతాడు. ఈ రెండు దేవునికి అసహ్యమైన కార్యాలు. అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన సమాధానపరచమన్నాడు. సమాధానపరచువాడే నా కుమారులు అన్నాడు. తగాదలు పెట్టేవాళ్ళు అనలేదు. ప్రేమించేవారు నా కుమారులు అన్నారు యేసయ్య. కానీ కోపముగా కలహాలు, ఆ ఇంటికి ఇంటికి కలహాలు పెట్టేవాళ్ళ నా కుమార్తెలు కుమారులు అని దేవుడు చెప్పలా. చెప్పాడా? అంటే మనలో కోపం ఉండకూడదు. ఒక మాట అంటాడు, కోపపడు కానీ పాపం చేయకుడు అన్నాడు. అంటే నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు అని యేసే చెప్పాడు. అందుకే క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము కోపపడద్దు. కోపపడినప్పుడు ఆవేశముగా ఏదో ఆటోమేటిక్ మాట వస్తుంది. అందుకే కోపాన్ని మనం అణుచుకోవాలి. కోపం ఎప్పుడు పోద్ది తెలుసా? ఎప్పుడు కోపం పోద్ది మీకు తెలుసా? కోపానికి ఒక కళ్ళెం ఉంది, ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు త్వర కోపడ్డు, వాక్యం చదివేవాడు ఎక్కువగా కోపడ్డు. ఎందుకంటే ప్రతి దినం వాక్యాన్ని చదివినప్పుడు నీ జీవితం ఎలా ఉండాలో, నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో అన్ని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నవి. కాబట్టి కోపపడడు. క్రైస్తవులు కోపపడరు. ఎందుకు? నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు కాబట్టి వారికి జ్ఞానము కలిగి ఉంటారు. ఒక ఆమె పెండ నీళ్ళు పోసింది, ఒక ఆమె ఒక అతన్ని చెప్పుతో కొట్టింది. అయినా కానీ వాళ్ళు కోపాలు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ తెలీదు. క్షమించు ప్రభువా. మొన్న ఒక అతను చనిపోయాడు. ఆయన పేరేందో ఉంది, చార్లీ క్లిక్కేనా? ఆయన చనిపోయాడు. ఆయన భార్య ఏమని సాక్ష్యం చెప్పిందో తెలుసా? నా భర్తను చంపిన వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అన్నది. నాకైతే కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి. ఆ మాట చెప్తుంటేనే ఏడ్చా నేను. అంత ఓపిక అక్కడి నుంచి వచ్చింది. కేవలము దేవుణ్ణి బట్టి, ప్రార్థన బట్టి. మామూలుగా చంపిన వాళ్ళు ఏమంటారు తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళు అయితే, దేవుని నమ్మని వాళ్ళు అయితే, నా భర్తను చంపినట్టు వాడిని చంపాల్సిందే, శిక్ష వేయాల్సిందే, జైలుకు పంపించాల్సిందే, వాడిని కూడా ఉరిదీయాల్సిందే అని ఏదో ఒకటి అంటారు. కానీ దేవుని బిడ్డ ఏమన్నది తెలుసా? నా భర్తను చంపిన వాడిని నేను క్షమిస్తానని ఏడ్చిందా. చాలా బాధ అనిపించింది. అంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళ నుంచి మనకు వచ్చింది. అందుకే మనం ఎలా ఉండాలి? క్షమించవలిగ వారిగా ఉండాలి.
జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి, కోపము లేని వారిగా ఉండాలి. అంత కోపం వచ్చి ఆమె సొంత భర్తను చంపితే అంత ప్రశాంతంగా ఎలా చెప్తుందంటే ఆమె దేవుణ్ణి నమ్మి ఉంది. హల్లెలూయా. దేవుని ప్రేమని రుచి చూసింది. అర్థమవుతుందా? సామాన్యంగా చెప్పాలంటే నోటికి మాట రాదు. సామాన్యం అయితే మాట వస్తుందా? భర్తను చంపిన ఎవరైనా క్షమిస్తారా? బిడ్డలు చంపిన తల్లి కూడా అన్నది భర్తని, ఇద్దరు పిల్లల్ని కూడా కారులో పెట్టి ఒరిస్సా రాష్ట్రంలో ఏం చేశారు? తగలబెట్టారు. కానీ ఆ తల్లి ఏమన్నా తెలుసా? నేను ఎవరి మీద కేసు పెట్టదలుచుకోలేదు, నా భర్తని చంపిన వాళ్ళని క్షమిస్తున్నాను, దేవుడు చూసుకుంటాడన్నది. ఈ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ప్రవీణ్ పగడాల భార్య కూడా చెప్పింది. ఏం చెప్పింది? నా భర్తను చంపిన వాళ్ళ మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకోవటం లేదు, నేను వారిని క్షమిస్తున్నాను. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారో తెలుసా? నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు, దేవుణ్ణి విశ్వసించి నడిచేవారు మాత్రమే చెప్పగలుగుతారు ఈ మాట. మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేరు. పంటికి పన్ను, కంటికి కన్ను, రక్తానికి రక్తమో అనే మాట్లాడతారు, కానీ ఇలా ఓపికగా ఎవరు చెప్పరు. ఎందుకంటే ప్రార్థన చేసే వారికి మాత్రమే ఆ ఓపిక, సహనం ఉంటది, మిగతా వాళ్ళకు ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, కోప చిత్తునితోను సహవాసం చేయకమో, నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకోకు అన్నాడు. యేసే ఒక మాట అంటాడు, ఇదిగో నిన్ను ఎడం చెంపగొట్టిన వాడికి కుడి చెంప కూడా ఏమన్నాడు? ఎడం చెంప మీద కొడితే కుడి చెంప మీద కూడా కొట్టించడానికి తిప్పు అన్నాడు. ఈ మాట రైల్లో ఒక ఆయన ఇలాగ సువార్త ప్రకటిస్తుంటే అది నెరవేరింది. ఒక యవనస్తుడు, వృద్ధుడు, ఆయన ఇలాగే పత్రికలు పట్టుకొని ప్రార్థన చెప్తున్నాడు. ఇలాగే వాక్యం గురించి చెప్తూ నడుస్తున్నప్పుడు ఆ యవనస్తుడు చెంప మీద బలం కొద్ది కొట్టాడు. పాప ముసలాయన కింద పడటానికి కూడా అలా సీటు పట్టుకొని నిలబడి లేచి మళ్ళా తిరిగి ఈ చెంప మీద కొట్టు అని చూపించాడు. అంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య వాక్యం నుండి, దేవుని ప్రార్థన నుండి. ఆయన విశ్వసించిన విశ్వాసాన్ని బట్టి అంత సహనము దేవుడు గుండెలో నింపాడు. ఎమ్మట ఆ కొట్టిన యవనస్తుడు కన్నీరు మున్నీరుగా విలపెట్టాడు. చేతులు రాట్లే గడగడగడ వణికిపోతున్నాడు. ఎందుకు? ఇంత ప్రేమ ఉంటుందా? దేవుడు నమ్మిన వారికి ఇంత ప్రేమ ఉంటుందని తనలో తానే బాధపడి కృంగిపోయిన వాళ్ళ కూర్చున్నాడు. మరలా ఈ వృద్ధుడు ఆయన మీద చేయబెట్టి ప్రార్థన చేసి, నువ్వు కొట్టినందుకు బాధ లేదు, నిజమైన దేవుడు నాయుడు, ఆయన నమ్ముకోమని చెప్పాడు. హల్లెలూయా. అలా ఉండాలి. మరి కోప చిత్తునితో మనము సహవాసము చేయకూడదు. 2 విషయాలు చెప్పాను. ఏంటి అవి చెప్పండి? సోమరితో సహవాసం చేయకూడదు, దరిద్రం ఇంట్లో ఉంటుంది. కోప చిత్తునితో సహవాసం చేయకూడదు, ప్రాణానికి ముప్పు వస్తుంది. మనము దీర్ఘ శాంతము కలిగిన దేవుణ్ణి కలిగి మనము జీవించాలి. 3వ విషయము చదువుకుందాము, త్రాగుబోతుల సహవాసం. ఇది సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనములో ఉంటది. త్రాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులగుదురు, నిద్ర మత్తు చింపురు గుడ్డలు ధరించుకుంటూ కారణమగును. ఇదేందంట? 3వది తాగుబోతులంట. త్రాగుబోతులకు ఎలా ఉంటది చెప్పండి? త్రాగుబోతులకు ఎలా ఉంటది? ఆడ సారాయి కొట్టు కనపడ్డా ఆడ పండగే, వాళ్ళకి తిరణాలన్నమాట. తర్వాత చెప్తా. ఎలా అంట? సారాయి కొట్టు కానొత్తే వాళ్ళకి తిరణాలే, పండగే. వాళ్ళకి భార్య, పిల్లలు, కుటుంబం ఇవన్నీ ఏం గుర్తురావు. వాళ్ళు అదో లోకంలో పయనం చేస్తారు. వాళ్ళ గుడ్డలు ఊడిపోతున్నాయి కూడా వాళ్ళకి అర్థం కాదు. చెప్పులు ఒకటి ఏడుంటది, ఒకటి ఆడుంటది. కొంతమంది బైకులు వేసుకొని వాళ్ళు బైక్ ఎటు నడుపుతుండారో అర్థం కాదు. ఈ తాగుబోతుల వలన మంచి వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. తాగిడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు. ఎదురొచ్చేవాడు ఏం తాగకపోయినా, ఏ పాపం లేకపోయినా ఈడి వల్ల ఆడికి నష్టమే. అర్థమవుతుందా? ఒకరోజు నేను చూసా, తాగి బిర్రగా వస్తున్నాడు, ఎదురుగా పాపం చంటి పిల్లలను వేసుకొని బండి వేసుకొని వచ్చాడు. వచ్చి ఈయన గుద్ది ఏం చేశారు? చిన్నపిల్లలు, భార్య కింద పడిపోయారు. ఆమె కాలు ఇరిగిపోయింది. పాపం ఎవరిది చెప్పండి? త్రాగటం వల్ల ఎవరికి నష్టం? పక్కనోడికి కూడా నష్టం. అందుకే వాడితో సహవాసం చేయగాకురా నాయన అన్నాడు. 2 కాళ్ళు ఇరిగిపోయాయి, 2 తలలు పగిలిపోయాయి. ఎందుకు? తాగుబోతుడితో సహవాసం చేస్తే అంతే ఉంటుంది.
తాగే వాళ్ళతో సహవాసం చేయకూడదని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ 23వ అధ్యాయం 21 నుంచి లాస్ట్ వరకు చదువుకుంటే చాలా ఉంటాయి. వీళ్ళంట వెర్రి మాటలన్నీ మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు? నోటికి వచ్చినట్లుగా వెర్రి మాటలు మాట్లాడతారంట. కొట్టినా నాకు దెబ్బ తలగట్లే అంటారంట తాగినోళ్ళు. వీళ్ళు ప్రాణం తీయడానికైనా సిద్ధపడతారు. సారా సీసాలు తాగి ఏం చేస్తారు? మొన్న వార్తల్లో ఉన్న 10 రూపాయలు కూడా మర్డర్ చేశాడంట ఒక ఆయన. ఏంటంట? ఇప్పుడు రోజులు కాదులే, 10 సంవత్సరాల క్రితం మాట అది. ఇప్పుడు వార్తలు పెడుతున్నారు. 10 రూపాయలకు మర్డర్ చేశాడంటే అంత తాగుడుకు బానిసయ్యాడు అనుకున్నా నేను. అర్థమైందా? 10 రూపాయలకు మర్డర్ అంటే అసలు ఒక కదా. ఏం చేశాడు? మర్డర్ చేశాడంట. అంటే తాగుబోతుడితో సావాసం చేస్తా, నువ్వు మంచోడివై తాగుబోతుడు సావాసం చేసావనుకో కొన్నాళ్ళకైనా నీకు ఖచ్చితంగా ప్రమాదం అవుతుంది. ఇదిగో ఈ పలానా తాగుబోతుడు వీడు దొంగతనం చేశాడు, వీడితో సావాసం ఇదిగో పలానోడు అన్నాడు అనుకో, నిన్ను వాడిద్దరు స్టేషన్లో కట్టకట్టాలి, లెక్క పెట్టుకోవాలి. అందుకే వాళ్ళతో సావాసము చేయకూడదు. వాళ్ళతో సావాసం చేస్తే అవమానం వస్తుంది. వాడు బట్టలు ఊడిపోతాయి, వాడు చెప్పులు ఏడా ఉంటాయి, వాడు డబ్బులు పోతాయి. ఒకళ్ళని పక్క నుండి పాపం వీడు మనోడేలని పట్టుకొచ్చినారే, నువ్వు నా జేబులో డబ్బులు తీసిన గారని తగాదు పెట్టుకుంటాడు. వాడి పిల్లాన్ని తిట్టేది తెలియదు, నీ పిల్లాన్ని తిట్టేది తెలియదు. ఎవరు? తాగినోళ్ళు. ఏం చేస్తారు? నీ పిల్లాన్ని తిడతాడా, వాడి పిల్లాన్ని తిడతాడు. ఎవడింటికి పోయింది కూడా తెలియదు వాడికి. పక్కనోడి ఇంటికి పోయి తన్నించుకుంటాడు, నిన్ను కూడా తన్నిస్తాడు. అందుకే తాగుబోతుల సహవాసం చేయకూడదు. ఈ 3 విషయాలు కూడా దేవుడు చెప్తున్నాడు. క్రైస్తవ బిడ్డలమైన మనము ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలి? ఫలానోడు చాలా మంచోడయ్యా, వాడు తిరిగిపోతాడైనా తాగుపోతాడైనా చాలా వ్యక్తిత్వానికి మంచోడే, జాగ్రత్త, దూరంగా ఉండు. ఏం చేయాలి? దూరంగా ఉండాలి. సరే వాడు ఎంత మంచోడైనా చాలా దూరంగా ఉండటం మంచిది. వాళ్ళతో నువ్వు రాసుకొని పూసుకొని ఉన్నావు, ఇద్దరు స్టేషన్లు పాలవుతారు. ఇడిపించడానికి ఎవడు కూడా రాడు. అందుకే ఇక్కడ వాడికంట విపరీతమైన కనపడతాయి అంట. ఏం కనపడతాయి? ఇక్కడ 33వ వచనంలో ఉంది, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. ఎవరికి? తాగినోడికి. వాడికి ఎవరు మంచి చెడు ఇవన్నీ తెలవదు. ఏ మాట మాట్లాడటానికైనా కారకుడైతాడు. వీరి వెర్రి మాటలు పలుకుతాడు, పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడతాడంట, అందరినీ కలిపి తెలుతాడంట. ఎందుకంట వాడి నోరు వాడి కంట్రోల్లో ఉండదు అని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. పొద్దున్నాడు నాకు అసలు తెలియదు. నేనెప్పుడు తిట్టినా ఈ ప్రశ్నల సమాధానాలు వస్తాయి. కానీ తాగుబోతాలకి ఏం తింటున్నామా ఈయన మటుకు బాగా గుర్తుంటాయి. తిట్టేది తెలియదు అంటారు, తిరిగేది తెలియదు అంటారు. కానీ గొడ్లు ఊడిపోయినా కూడా సోయి ఉండదు, కానీ తినేది మటుకు బాగానే గుర్తుంటుంది. మట్టి తినరు. నాకు ఇది భలే అనిపిస్తుంది. తాగినోడు మట్టి తింటాడా? తాగినోడు పెంట తింటాడా? అన్నమే తింటాడు. కానీ తిట్టడానికి కడుపులో ఉన్నదంతా ఏం చేస్తాడు? తాగినప్పుడు ఆగది నెట్టుకొని వస్తుంది అనమాట. చక్కగా ఎవడ వాడిని తిట్టాడు, ఎప్పుడు తగాది పెట్టుకుని వాడి ఇంటికి పోయి తగాది పెట్టుకుంటాడు. వాళ్ళ ఇంటి ముందర పోయి, ఎందుకంటే వాడి హృదయంలో నిండున్న దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడుద్దని. ఇక్కడ తాగినోడికి అవన్నీ ఏం చేస్తాయి? కెర్రతాయి, పోయి తగాదాలు చేస్తాడు. అప్పుడు వాడి పక్కన నువ్వు ఉంటే నువ్వు ప్రమాదంలో పడతావు అని లేఖనం సెలవిస్తుంది. అందుకే సోమరితనము కలిగిన వారు, ఇంకా కోపచిత్తులు, ఇంకా త్రాగుబోతులు, ఈ 3 కూడా దేవునికి హేయులు. వీరు సహవాసం చేస్తే దేవుడు నేను చేయి కూడా విడిచిపెడతాడు. అందుకే మంచివాడి సహవాసం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డవాడి సహవాసం చేస్తే చెడు బుద్ధులు వస్తాయి. ఇంకా 4 రోజులకైనా చెడిపోతాడని పెద్దలు అంటారు. అందుకే ఈ 3 సహవాసము చేయకూడదు. ఈ 3 సహవాసం చేయటం వల్ల నీకు దరిద్రత వస్తుంది అంటున్నాడు. త్రాగుడు అంటే మత్తు దేవునికి ఇష్టం లేని కార్యం. మత్తు తాగిన వాడు అంటాడు నాకు బాధలు వచ్చి తాగానంటాడు. కొంతమంది నా పిల్లలు పెళ్లి కాక తాగుతున్నాను అంటాడు. కొంతమంది నాకు అప్పులు ఎక్కువై తాగుతున్నాడు అంటాడు. కొంతమంది ఏదో కష్టం వచ్చింది తాగుతున్నాను అంటాడు. ఇంకొంతమంది అంటారు నాకు సంతోషమై తాగానంటాడు. తాగడానికి అసలు కారణం ఏమీ ఉండదు. సచ్చిన తాగుడే, పుట్టిన తాగుడే, పెళ్ళి అయిన తాగుడే, పెళ్లి తాళి దెంపినాడు తాగుడే. దానికి ఒక పాట ఉంది, అర్థమైందా? ప్రతిదీ వంక పెట్టుకొని, ఎందుకంటే ఆ దయ్యానికి వాడు బానిసయ్యాడు. ఆ దయ్యం పట్టింది ఆడితో నువ్వు సహవాసం చేసావనుకో నీకు కూడా దయ్యము పట్టుద్ది. ఈ 3 విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా
ఉండాలి. క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము మత్తుకు బాని ఏడ పోస్తాడో కూడా తెలియదు. నిజం చెప్తున్నాను, అవునా కదా? ఎక్కడ పోస్తాడు, మీద ఊసుకునేది తెలియదు, కింద ఊసుకునేది తెలియదు, గుడ్డలు ఊడిపోయేది తెలియదు, ఏడ పోసేదాడు పోసుకునేది తెలియదు. కొంతమంది వచ్చి మంచాల్లో పోస్తారు. ఆ భార్యకి ఎంత కష్టమో అర్థమవుతుందా? ఏం చేస్తారు? మంచాల్లోనే. చెప్పకూడదు. అసంటి కుటుంబాలు చాలా దరిద్రతను అనుభవిస్తాయి. కోపచిత్తుని కుటుంబము చాలా సమస్యల వల్ల తగాదలు, కోర్టులు, కేసులకు తిరగాల్సి వస్తుంది. సోమర్తనం వల్లనే ఇంట్లో దరిద్రం వస్తుంది. ఈ తాగుబోతుల వల్లనే కుటుంబంలో మనశ్శాంతి, నెమ్మది అనేది ఉండదు. ఈ 3 విషయాల్లో ఈ ముగ్గురితో చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్న వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. హల్లెలూయా.